హాయ్, వెల్కమ్ టు మధుర తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? కొంచెం నా వాయిస్ అంత పెద్దగా బాగాలేదండి, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. కొంచెం కోల్డ్ కాఫ్ ఉంది. ఇంకా లాస్ట్ వీక్ గోవా వెళ్ళినప్పుడు మేము శంషాబాద్ నుంచి వెళ్ళామండి. మాకు యాక్చువల్గా అంటే 4:30కి ఫ్లైట్, కానీ మేము 2:30కి అంతా అక్కడ ఉన్నాం. మరి ఏం చేయాలి, 5 మినిట్స్లో మాకు చెక్ ఇన్, సెక్యూరిటీ చెక్ అంతా అయిపోయిందండి. పెద్ద టైం ఏం పట్టలేదు. కానీ ఇప్పుడు పెద్ద టాస్క్ ఏంటంటే ఇప్పటి నుంచి ఏం చెయ్యాలి అని. ఇంకేం చేస్తాము, ఎయిర్పోర్ట్ అంతా తిరిగి అక్కడ ఇక్కడ షాపింగ్స్ చేస్తూ అలా అక్కడోటి ఇక్కడోటి తింటూ అలా ఏదో ఒకటి టైంపాస్ చేసామండి. కరెక్ట్ టైం వచ్చేసరికి ఇంకా ఈ వెదర్ సరిగా బాగాలేదన్నట్టు ఇంకో 1 అవర్ డిలే చేశారండి. అబ్బా బాగా విసుగొచ్చేసిందంటే నమ్మండి. అక్కడ జర్నీ ఉన్నదే 1 అవర్ 20 మినిట్స్, కానీ ఈ వెయిటింగ్ పీరియడే 3-4 అవర్స్. అసలు పిచ్చెక్కిపోయిందంటే ఏం చేయాలి, ఏం చేస్తాం. ఇంకా ఎయిర్పోర్ట్లో ఉన్నప్పుడు ఆబ్వియస్లీ అటు ఇటు తిరగడము, ఏదో ఒకటి కొనుక్కోవడము, తినడము, ఇదే సరిపోతుంది అంతే. మేమైతే గోవా ఇదివరకు ఎప్పుడు వెళ్ళలేదండి, ఇదే ఫస్ట్ టైం వెళ్ళడం. గోవా వెళ్ళామండి. సౌత్ గోవా కూడా ఉంటుంది, కానీ సౌత్ గోవా ఫ్యామిలీస్ అవి తిరగడానికి అంత పెద్ద సేఫ్టీ కాదంటారు. అందుకని ఎక్కువ నార్త్ గోవాని ప్రిఫర్ చేస్తారండి. సో నార్త్ గోవా బాగుంటుంది, కానీ మేము వెళ్ళినప్పటి నుంచి స్టార్ట్ అయిందండి వర్షము. ఈవెన్ మేము వచ్చేటప్పటి వరకు కూడా అసలు వర్షం అనేది ఆగలేదు. అసలు ఎంత పెద్ద వర్షమో. అలా అని ఊరికే ఉన్నామా ఎంజాయ్ చేయకుండా అన్నట్టేం లేదండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. కానీ ఇదొక ఎక్స్పీరియన్స్ అనుకోండి, వర్షంలో ఆ గ్రీనరీ అస్సలు సూపర్ ఎక్స్పీరియన్స్ అండి నిజంగా. రైనీ సీజన్లో ఎందుకు వెళ్తున్నారని, కానీ మేము మెయిన్ వెళ్ళడానికి రీజన్ ఏంటంటే మా బాబు అండి. మా బాబు ఎప్పటి నుంచో అడుగుతున్నాడు, ఆల్మోస్ట్ 2 ఇయర్స్ నుంచి అడుగుతున్నాడు గోవా అని. సో అప్పటికి వెళ్ళడానికి మాకు పర్సనల్ రీజన్స్ వల్ల కుదరలేదు. ఎందుకు వెళ్తారు అనుకుంటున్నారా? ఏం లేదండి, మా బాబు బర్త్డే అక్కడే సెలబ్రేట్ చేద్దాం అనుకున్నాము. అయినా వీళ్ళకి అస్సలు చెప్పలేదండి, మేము రివీల్ చేయలేదు. ఒక 3-4 డేస్ ముందు ఇంకా నేను ఆపుకోలేక చెప్పేశాను. ఇంకా వాళ్ళు కూడా కొంచెం ఎగ్జైట్ ఫీల్ అవుతారు కదా అని. సో చాలా బాగా ఎంజాయ్ చేశారండి, చాలా బాగా. ఎండ్ ఆఫ్ ద డే ఇంకేం కావాలి, వాళ్ళు ఎంజాయ్ చేస్తే అదే కదా కావాల్సింది. ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేశారు. మా పాప బాగా ఎగ్జైట్ ఫీల్ అయ్యింది. సో హ్యాపీ. తో ట్రిప్స్కి వెళ్ళడం అంటే మాకు చాలా ఇష్టం అండి. వాళ్ళు ఏమి ఎక్కడున్నా అస్సలు విసిగిచ్చారు. ట్రిప్స్ అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఫుడ్కి కానీ వేటికైనా అస్సలు ఇబ్బంది పెట్టరు. బాగా ఇంకా వాళ్ళకి డిఫరెంట్గా ఎక్స్పీరియన్స్ చేయాలంటే చాలా ఇష్టం. సో మేము వాళ్ళ కంపెనీ బాగా ఎంజాయ్ చేస్తామండి, బాగా ఎంజాయ్ చేస్తారు వాళ్ళు కూడా. మోపా అయితే నార్త్ గోవా దగ్గరలో ఉన్న మోపా GOX ఎయిర్పోర్ట్కి వెళ్ళామండి. గోవాలో యాక్చువల్గా 2 ఎయిర్పోర్ట్స్ ఉంటాయి, GOX. GOI అంటే దుల్హం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, అండ్ GOX అంటే మనోహర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, మోపా ఎయిర్పోర్ట్ అని కూడా అంటారండి. ఇది అయితే నార్త్ గోవాకి వెళ్ళడానికి 30 కిలోమీటర్స్ ఏమో అలా ఉంటుంది. కాకపోతే దుల్హం ఎయిర్పోర్ట్ అయితే 40 కిలోమీటర్స్ సంథింగ్ ఏదో ఉంటుంది. ఇప్పుడు మేము రూమ్స్ అవి ముందే బుక్ చేసి పెట్టేసుకున్నాం కాబట్టి డైరెక్ట్ ఇంకా ఎయిర్పోర్ట్లో దిగిన వెంటనే అక్కడ ట్యాక్సీలు బోల్డ్ ఉంటాయండి. కాకపోతే మనం కొంచెం ట్రస్టెడ్ ట్యాక్సీ ఒకటి అవుతుంది కదా, అందుకే కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. ఇంకేముంది, మేము వెళ్ళేసరికి రీచ్ అయ్యేసరికి 7:30-8 అలా అయిందండి. మరీ రూమ్కి రీచ్ అయ్యేసరికి 8:30. ఇంకేముంది, దారిలో వెళ్ళేటప్పుడే ఏదో ఒక మంచి డాబా దగ్గర ఆపి కొంచెం ఫుడ్ అవి తినేసి వెళ్ళాం. రూమ్ తీసుకున్న ఏరియా అయితే కాలాఘట్ బీచ్కి జస్ట్ వాకబుల్ ఉంటుందండి. జస్ట్ ఒక 1/2 కిలోమీటర్ అలా ఉంటుంది. బాగా బీచ్కి అయితే ఒక 2.5 కిలోమీటర్స్ అలా ఉంటుంది. సో మ్యాక్సిమం ఇంకా ఫ్యామిలీతో ఉన్నాం కాబట్టి ఎలాగో కంపల్సరీ కారే బుక్ చేసుకోవాలి. మేము 3 డేస్కి గాను కార్ బుక్ చేసుకున్నాం. పర్ డే మాకు 1400 ఏదో ఛార్జ్ చేశారు. మామూలుగా అన్ సీజన్ కాబట్టి, సీజన్లో అయితే ఇంకా కొంచెం ఎక్కువే ఉంటుందంట. అనిపించింది ఏంటంటే ఎక్కడ చూసినా ఈ టాటూ షాప్స్, లిక్కర్ అండ్ డ్రై ఫ్రూట్స్లో కూడా జీడిపప్పు ఎక్కువ పండుతుందంటండి ఇక్కడ. అందుకే ఎక్కడ చూసినా మ్యాక్సిమం జీడిపప్పు. ఈ డ్రెస్సెస్ అన్నీ కూడా బీచ్ డ్రెస్సెస్ అవే ఉన్నాయి. ఇంకా అవంటే ఓకేలేండి, కానీ జీడిపప్పు పర్ కేజీ 600-700 చెప్తున్నారు క్వాలిటీని బట్టి. కాకపోతే ఇక్కడ కూడా మనకి సేమ్ ప్రైస్ ఉంది కదా, ఇంకా అలా అని నేను కూడా 1 కిలో తెచ్చుకున్నానండి. అంటే కొంచెం క్వాలిటీ బాగుంది అలా అనుకున్నామా. ఇంకా నైట్ ఫుల్ వర్షము, నైట్ నుంచి అసలు ఆగలేదు. ఎయిర్పోర్ట్ నుంచి స్టార్ట్ అయింది, మార్నింగ్ ఫుల్ వర్షము. ఇంక అలా కూర్చుంటే కుదరదు అన్నట్టు రైన్ కోట్స్ తెచ్చేసుకొని ఇంకెళ్ళామండి. దగ్గరలో కాలాఘట్ బీచ్ ఉంది కదా, అక్కడికి వెళ్ళాం.
వెళ్ళడమే మన చేతుల్లో ఉంటుంది. అక్కడ మాత్రం వీళ్ళని తడవకుండా ఉండడం అసలు మన చేతుల్లో ఉండదు. ఇంకేముంది, అక్కడ వర్షం వస్తున్నా ఇంకేమొస్తున్నా ఇంకా అస్సలు వినలేదు. ఇంకెళ్ళి ఆ ఇసుకలో ఆడడము, వాటర్లో తడవడము, అబ్బో మామూలుగా ఎంజాయ్ చేయలేదులేండి. ఇక్కడ చూడండి అసలు వర్షం ఎంత ఫుల్గా వస్తుందో, పైనుంచి వాటర్ అయితే ఏదో వాటర్ ఫాల్స్ లాగా వచ్చేస్తున్నాయి. ఇంకేముంది, ఎంజాయ్ చేయడానికే కదా వచ్చాము అన్నట్టు మేము కూడా వదిలేసాం. సరే తడిస్తే తడవండి అన్నట్టు. వీడియోస్ అప్లోడ్ చేస్తానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.